సో ఇప్పుడు ఇరాన్ రిటాలియేషన్ ప్లస్ రీజనల్ స్ప్రెడ్ చూద్దాం. దుబాయ్, సౌదీ, టెల్ అవీవ్ ఎవ్రీవేర్. సో ఇన్ అటాక్స్ తర్వాత ఇరాన్ సైలెంట్ గా లేదు చూడండి. టెల్ అవీవ్ సెంట్రల్ ఇజ్రాయెల్ లో హెవీ బాంబింగ్ చేసింది. క్లస్టర్ మ్యూనిషన్ మిజైల్స్ ఇంపాక్ట్ చేశాయి. మల్టిపుల్ స్ట్రైక్స్ అండ్ మేజర్ డ్యామేజ్ జరిగింది. క్లస్టర్ మ్యూనిషన్ అంటే సింపుల్ గా ఏంటంటే ఒక మిజైల్ వెళ్తుంది అండ్ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ మెనీ స్మాల్ బాంబ్స్. సో ఇది ఒక వైడ్ ఏరియా డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఇజ్రాయెల్ లో మల్టిపుల్ ఏరియాస్ హిట్ అయ్యాయి వెరీ బ్యాడ్లీ. సో ఇరాన్ రిటాలియేషన్ ఇజ్రాయెల్ లోనే కాదు గల్ఫ్ లో కూడా స్ప్రెడ్ అయింది. దుబాయ్ పోర్ట్ లో లాస్ట్ నైట్ కువైటీ ఆయిల్ ట్యాంకర్ ఆల్ సల్మీ మీద అటాక్ జరిగింది. సో ఆ పోర్ట్ లో మాసివ్ ఫైర్ స్టార్ట్ అయింది అండ్ ఆయిల్ స్పిల్ రిస్క్ అయింది. సో దుబాయ్ అథారిటీస్ క్విక్లీ ఆ ఫైర్ ని కంట్రోల్ చేశారు అండ్ నో ఆయిల్ స్పిల్ అని కన్ఫర్మ్ చేశారు. అండ్ సౌదీ అరేబియా ఈ రోజు మార్నింగ్ 8 బిలాస్టిక్ మిజైల్స్ ని ఇంటర్సెప్ట్ చేసింది. 3 మిజైల్స్ అయితే డైరెక్ట్ రియాద్ మీదనే ఎయిమ్ చేశారు అండ్ 10 డ్రోన్స్ ని కూడా డిస్ట్రాయ్ చేసింది. సో దీనిలో ఆల్కర్జ్ ప్రొవిన్స్ లో ఇంటర్సెప్ట్ చేసిన డెబ్రిస్ పడ్డాయి. 6 హౌసెస్ డ్యామేజ్ అయ్యాయి ఈ ఫైర్స్ తో అండ్ 2 పీపుల్ ఇంజూర్ అయ్యారు. అండ్ యాజ్ యూజువల్లీ యూఏ డిఫెన్స్ చాలా బిజీగా ఉంది. 12 మిజైల్స్ ఇంటర్సెప్ట్ చేసింది అండ్ 32 డ్రోన్స్ ని స్టాప్ చేసింది. అండ్ యూఏ లో అటాక్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అండ్ యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ క్లియర్ మెసేజ్ ఇచ్చాడు, మాకు ఇరాన్ తో డీల్ కావాలి అండ్ ఆన్ గోయింగ్ టాక్స్ ఆర్ గెయినింగ్ మొమెంటమ్. ఒకవేళ డీల్ అవ్వకపోతే వీఆర్ ప్రిపేర్డ్ టు కంటిన్యూ నెగోషియేటింగ్ విత్ బాంబ్స్ అని చెప్పాడు. వార్ విల్ ఎండ్ ఓన్లీ ఆన్ ట్రంప్స్ టర్మ్స్ అని. సో ఇక్కడ సిస్టమాటిక్ డిస్ట్రక్షన్ కంటిన్యూ అవుతుంది. ఇరాన్ క్యాపబిలిటీస్ బీయింగ్ డిస్ట్రాయిడ్ అండ్ మిలిటరీ ఆబ్జెక్టివ్స్ మీద ఫోకస్ గా ఉన్నారు. సో ఇలాంటి కొత్త డెవలప్మెంట్స్ కోసం నా పేజ్ ని ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.